గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 5.2లో ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో ఈరోజు కూడా అవే కంటిన్యూ చేద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. పేజ్ నెంబర్ 114. ఓకేనా, 114 చిల్డ్రన్. చూడండి ఇక్కడ 14లో 114 పేజ్లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నేను నిన్న మీకు 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 and 5 ప్రాబ్లమ్స్ చేసుకొని రమ్మన్నా కదమ్మా, చేశారా? ఓకే, నెక్స్ట్ నేను 9th ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. ఏ టేబుల్ వాజ్ సోల్డ్ ఫర్ 2142 రూపీస్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 5%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ బి సోల్డ్ టు గెయిన్ 10%? ఏమంటున్నాడంటే ఒక టేబుల్ ఉందంట. ఆ టేబుల్ని 2142 రూపీస్కి అమ్మారంట. సోల్డ్ ప్రైస్ ఇచ్చాడు, అమ్మారు. అమ్మితే 5% గెయిన్ వచ్చింది, అంటే లాభం వచ్చింది. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి టు బి సోల్డ్ టు గెయిన్ 10%. 10% లాభం రావాలి అని అంటే ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. అసలు ముందు అమ్మింది ఇచ్చాడు, లాభం ఇచ్చిండు. లాభం కూడా ఇవ్వాల, లాభం శాతం ఇచ్చిండు. ముందు సిపి కనుక్కోవాలి మనం. అసలు ఎంత సిపి, ఎంత కొన్నాడు అనేది తెలిస్తే మనం ఎంత కమ్మాలో చెప్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద డేటా. సెల్లింగ్ ప్రైస్. Selling price is equal 2142. 2142 gain percent. Gain percent is equal to 5%. మనకు కావాల్సింది ఏంటి? సిపి, కాస్ట్ ప్రైస్ కావాలి. సిపి మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఎస్పి ఫార్ములా. ఎస్పి ఈజ్ ఈక్వల్ సిపి ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉన్నాయన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. SP is equal 2142 is equal CP means X into 100 plus gain percent enta 5 by 100. Then 2142 is equal X into 105 by 100. Cutting చేయండి. ఇప్పుడు ఇక్కడ 105 100 both are exactly divisible by 5. ఓకేనా? 5తో డివిజిబుల్ చేస్తే 5 2s are 5 1s are 5 2s are 5 0s are. దెన్ 2142 ఇంటూ 20/21 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనకు వచ్చేసింది. నేను ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసాను. లేదు మీకు కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే డైరెక్ట్గా ఇక్కడ వేసుకుందాం. 2142 ఈజ్ ఈక్వల్ x into 21/20. బట్ వీ నీడ్ ఓన్లీ ఎక్స్. ఎక్సే కావాలి మనకి. ఎక్సే కావాలి కాబట్టి ఏం చేయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2142 ఇంటూ 20/21. ఈ ఫ్రాక్షను ఈజ్ ఈక్వల్ టు ఎవరికి వచ్చేస్తే ఏమవుతుంది? ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ 21/20 గెట్ రెసిప్రోకల్. సో 20/21. ఇక్కడ 2 + 1 3, 3 + 4 7, 7 + 2 9. 9 అంటే 3 టైప్లో కటింగ్ పోతుంది. హౌ మెనీ టైమ్స్? 3 7s are 21, 3 7s are 21, 3 1s are 3, 3 4s are 12. మళ్ళీ 7 టైప్లో కటింగ్ పోతాయి. 7 1s are 7, 7 1s are 7, 7 0s are 7 2s are 102 into x is equal 102 into 20. 102 into 20.
సో 100x is equal 102 into 20. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నా చూడండి. 102 into 20 is equal to 0 0 0. 2 2s are 4, 2 0s are 0, 2 1s are 2, 2 1s are 2, 0 4 0 2, 2 0 4 0, 2 0 4 0. Then cost price of table. Cost price of table is equal to 2040 rupees. 2040 rupees की కొనుక్కొని 2142 రూపీస్కి అమ్మాడు కాబట్టి 5% అదే గెయిన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? 10% రావాలి అంటే ఎంత కమ్మాలి అంటున్నాడు కదా, అంతేనా క్వశ్చను? వాట్ ప్రైస్ షుడ్ బి గెయిన్ 10% సోల్డ్ ప్రైస్. మళ్ళీ మనకి ఎస్పీనే కావాలి అంటే ఇదే ఫార్ములా వేసుకుందాం. ఎస్పీ ఈజ్ ఈక్వల్ సిపి ఇంటూ 100 ప్లస్ గెయిన్ బై 100. ఇదే ఫార్ములా వేసుకొని రిక్వైర్డ్ గెయిన్ is equal to 10%. Actual cost price 2500. So SP is equal 2040 into 100 plus 10 by 100. Okay na? చూడండి ఇక్కడ 2040 రూపీస్ యాక్చువల్ రేటు ఇంటూ 10% కావాలనుకుంటుంది కదా, కాబట్టి 100 ప్లస్ 10 by 100. ఇక్కడ ఎస్పీ ఈజ్ ఈక్వల్ 110 by 100. 0 0 gets cancelled. Okay na? Here also 0 0 gets cancelled. Remaining SP is equal to 204 into 11. Count చేయండి, అది సార్ మల్టిప్లికేషన్ చేయండి. 204 into 11. 4 1s are 4, 4 0s are 4 2s are 4 1s are 4 0s are 4 2s are. Then 4 4 2 2. So 2 2 4 4. That means 2244. So selling price is 2244 if we get 10% of the table. 10% గెయిన్ కావాలి అంటే టేబుల్ ఎంత కమ్మాలి? 2244 కమ్మాలి. మళ్ళీ ఒకసారి చూడండి చిల్డ్రన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఎంత కొన్నాడో తెలియదు మనకి, అమ్మేసిండు. ఎంత కమ్మిండు? 2142 రూపీస్కి అమ్మాడు. ఓకేనా? సో అతనికి ఎంత లాభం వచ్చిందంట? 5% లాభం వచ్చిందంట. ఓకేనా? అంటే ఇక్కడ లాభం వచ్చింది అంటే ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ తక్కువే ఉంటుందని సంగతి మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎస్పీ ఎక్కువ ఉంటేనే మనకి గెయిన్ వచ్చేది. కాబట్టి మనం సిపిని ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎస్పీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ గెయిన్ బై 100. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో ఎస్పీ ఎంత? 2142. ఎస్సిపి అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 5% గెయిన్ కాబట్టి ప్లస్ 5/100. ఓకేనా? 105/100. నెక్స్ట్ ఈ క్యాన్సిల్ చేసుకుంటే 21/20 ఉంటుంది. ఆ 21/20ని మనం ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, 20/21 అవుతుంది. క్యాన్సిల్ చేశాను, 102 into 20 అవుతుంది. 102 20 ఎంత? 2040 అవుతుంది. సో జనరల్గా కాస్ట్ ప్రైస్ వచ్చేసింది మనకి, యాక్చువల్ కాస్ట్ ప్రైస్ వచ్చింది 2040 రూపీస్. మళ్ళీ 10% కావాలంటే అన్నాడు కదా, కాబట్టి రిక్వైర్డ్ గెయిన్ ఎంత? రిక్వైర్డ్ గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 10%. సో మళ్ళీ అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 2244 వచ్చింది. అంటే 2244 కమ్మితే టేబుల్ 10% ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా.
క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్వశ్చన్. Next question. Gopi sold a watch to Ibrahim at 12% gain. గోపి అనే అబ్బాయి ఇబ్రహీంకి ఒక వాచ్ని అమ్మాడంట. ఎంతకి? 12% గెయిన్కి అమ్మాడు. చూడండి, చూడండి. అండ్ ఇబ్రహీం సోల్డ్ ఇట్ టు జాన్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 5%. ఇబ్రహీం ఉంచుకున్నాడా అంటే ఉంచుకోలేదు. దాన్ని ఎవరికి అమ్మాడు? జాన్కి అమ్మాడు. జాన్కి అమ్మితే అతనికి ఎంత వచ్చిందంట? 5% లాస్కి వచ్చిందంట. ఇఫ్ జాన్ పెయిడ్ 1330 రూపీస్. జాను ఎంత ఇచ్చాడంట? 1330 రూపీస్ ఇచ్చాడంట. దెన్ ఫైండ్ హౌ మచ్ డిడ్ గోపి సోల్డ్ ఇట్. అసలు గోపి ఎంత కమ్మాడు అని అంటున్నాడు. చూడండి అమ్మ, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? గోపి ఉన్నాడు, ఇబ్రహీం ఉన్నాడు, అండ్ జాన్ ఉన్నాడు. సో ఈ ముగ్గురు ఉన్నారు. గోపి ఏమో ఇబ్రహీంకి ఎంత? 12% గెయిన్కి అమ్ముకున్నాడు. 12% గెయిన్. ఇబ్రహీం ఏమో జాన్కి 5% లాస్కి అమ్మాడు. సో యాక్చువల్గా గోపి ఎంత కమ్మాడు అని అంటున్నాడు. ఇక్కడ ఈ ఫార్ములా మనము అంటే చేస్తే చాలా పెద్దగా వస్తుంది ప్రాబ్లం. ఫస్ట్ వీడిది సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్న తర్వాత దీనికి ఇచ్చింది సోల్డ్ ప్రైస్ కనుక్కోవాలి. ఆ తర్వాత వీడికి ఇది ఇచ్చింది సోల్డ్ ప్రైస్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనకి గోపి ఎంత కమ్మాడు అనేది వస్తుంది అన్నమాట. చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. దీన్ని షార్ట్కట్లో ఒక ఫార్ములా ట్రై చేద్దాం. ఒకసారి చూద్దాం. సిపి ఇంటూ 100 ప్లస్ గెయిన్ బై 100 ఇంటూ 100 మైనస్ లాస్ బై 100. ఎట్ ఏ టైం వేసేస్తున్నా నేను. ఒకసారి 12% గెయిన్ వచ్చింది, ఒకసారి 5% లాస్ వచ్చింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి సిపి వస్తుంది. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు CP is equal to SP into 1330 into 112 by 100 into 95 by 100. 95 by 100. 5 table 5 ones are 5, 5 nines are 45. అంతేగా? 5 2s are 5 zeros are 2 table 2 10s are 2 5s are 10, 2 6 are 12. మళ్ళీ 5 table 5 2s are 5 28s are. మళ్ళీ ఇక్కడ 2 table 2 1s are 2 14s are. ఓకే, నెక్స్ట్ 10 gets cancelled. Remaining 133 into 14, 4 3s are 12, 4 3s are 12 plus 1 13, 4 1 4 plus 1 5, 1 3 3 1, 2 6 8 1, 1 8 6 2, 1 8 6 2 into 19, 9 2s are 18, 9 1s are 9, 9 plus 1, 9 6 are చూడండి ఇక్కడ గోపి సోల్డ్ ప్రైస్ ఇబ్రహీంకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంతేగా? ఇబ్రహీంకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇబ్రహీం
ఇబ్రహీంకి కాస్ట్ ప్రైస్. ఈయన అమ్మిందే ఈయన కొనుక్కున్నాడు కదమ్మా, అందుకని వీడిది సోల్డ్ ప్రైస్ వీడికి కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇబ్రహీంకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఇబ్రహీం కాస్ట్ ప్రైస్ వచ్చేసి వచ్చి ఎవరికి జాన్ సోల్డ్ ప్రైస్ అవుతుంది. జాన్ సోల్డ్ ప్రైస్ అవుతుంది, అంతేగా. వాడు ఇచ్చినటువంటి డేటా గోపి సోల్డ్ ఏ వాచ్ టు ఇబ్రహీం. గోపి సోల్డ్ ఏ వాచ్. గోపి సోల్డ్ ఏ వాచ్ టు ఇబ్రహీం. గోపి ఏం చేశాడంటే ఒక వాచ్ని ఇబ్రహీంకి అమ్మాడు. ఓకే, సో ఇప్పుడు గోపి ఎస్పీ ఇబ్రహీం సిపికి ఈక్వల్ అవుతుంది. ఇబ్రహీం సిపి వచ్చేసి జాన్ ఎస్పీకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఇంకేమన్నాడు క్వశ్చన్లో, ఇబ్రహీం గెయిన్ పర్సెంట్ ఆఫ్ ఇబ్రహీం. గెయిన్ పర్సెంట్ ఆఫ్ ఇబ్రహీం is equal to 12%. Loss percent of John is equal to 5%. If John paid 1330, అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ జాన్ పెయిడ్ అన్నాడు కదమ్మా, కాబట్టి జాన్కి ఏమవుతుంది 1330 అంటే 1330. జాను 1330 రూపీస్ ఇచ్చాడంట, అంటే ఇప్పుడు జాన్కి సిపి అవుతుంది. ఇప్పుడు జాన్కి సిపి అయిందంటే గోపికి ఎస్పీ అవుతుంది, అంతేగా. జాన్ పెయిడ్ 1330 రూపీస్. Find how much did Gopi sold. So SP is equal CP into 100 plus gain percent by 100. SP ఎంత తెలీదు, SP మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. 1330 into 100 ప్లస్ గెయిన్ అంటే 12 by 100. సో 1330 into 112 by 100. ఓకేనా. 112 by 100. ఇక్కడ 0 gets cancel. రిమైనింగ్ 5 table 2 table 2 5s are 10, 2 6 are 12, 2 5s are 10. So remaining 133 into 56 by 5. ఓకేనా. ఇప్పుడు 133 into 56, 133 into 56, 6 3s are 18, 6 3s are 18 plus 1 19, 6 1s are 6 plus 1 7, 5 3s are 15, 5 3s are 15 plus 1 16, 5 1s are 5 plus 1 7, 6 8 14 7, 7448 by 5 అంటే 7448 5. 5 1s are 5, 2 bring down 4, 5 2s are 5 4s are 20, 4 bring down 4, 5 4s are 20, 5 8s are 40, 4 bring down 8, 5 9s are 45, 3.6 are 30 అంటే 1489.60. ఇతను ఎవరికి అమ్ముకున్నాడు ఇది?
ఇది ఇబ్రహీం యొక్క రేటు. ఓకేనా? $5.2 5.2లో 10th ప్రాబ్లం. $1,400 1489. సో లాస్ట్ వేసుకుందాం. 100 minus 5/100. So SP is equal to 1330 into 95/100. జామ్కి లాస్ వచ్చింది కాబట్టి లాస్ పర్సెంట్ వేస్తే 5 టేబుల్ చూడండి. ఇక్కడ 10 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్లో 5 1s are 5, 5 9s are 45, 19 times. ఓకేనా? 133 into 19/10. సో 133 into 19, 9 3s are 27, 9 3s are 27 plus 2 29, 9 1s are 9, 10 11 into 1 3s are 1 3s are 1 1s are 7 12 4 5 2 2 5 2 7 by 10, 252.7. అట్లా రావట్లేదు. చేసుకోండి. సోలో ప్లస్ కాబట్టి SP is equal to CP into 100 plus gain by 100 into 100 minus loss by 100. 1330 into gain అంటే 100 plus 12/100 into 100 minus 5/100. 1330 into 112/100 into 95/100. 95 టేబుల్లో 119 సార్. 5 టేబుల్లో 5 1s are 5, 4 ఉంటుంది, 5 9s are 45, 520 సార్. మళ్ళీ ఇక్కడ 2 టేబుల్లో 2 10s are 256 సార్. మళ్ళీ 2 టేబుల్లో 2 5s are 228 సార్. నెక్స్ట్ 10 gets cancelled. Remaining 133 into 28 into 19/10 into 5. ఇంకా చేయండి. మల్టిప్లికేషన్ క్యాలిక్యులేటర్ ఒకసారి ఎక్సెల్ పట్టరాపమ్మా. 133 into 28 into 19/50. క్యాలిక్యులేటర్కి నేను సెల్ యూజ్ చేస్తున్నాను చూడండి. 133 into 28 into 19 is equal to 707 divided by 50 is equal to 1415.12. సో దీన్ని మనము కన్క్లూజన్ చేస్తే అంటే రౌండింగ్ ఫిగర్ లాగా రాస్తే 1400 రూపీస్ అనమాట. సో జానీ సోల్డ్ 1400 రూపీస్. దట్ ఈస్ ద ఆన్సర్. ఇది ఫార్ములా నోట్ చేసుకోండి. క్లియర్ కదా చిల్డ్రన్? ఈరోజు నేను 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 ప్రాబ్లమ్స్ కూడా కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్. ఇందులో ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఫార్ములాస్ చాలా పెద్దగా ఉంటాయి, అంటే కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీరు అన్నీ ఒక చోట ఒక పేజ్లో రాసుకొని
నీట్గా రాసుకోండి. అలాగే ఈ 2 ప్రాబ్లమ్స్ నోట్బుక్లో నోట్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. దాంతో పాటు మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అవి చేసిన ప్రాబ్లమ్స్ కూడా నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.